ఆర్థిక వనరులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు ప్రొఫెసర్ కోదండరాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూను యాజమాన్యాలు ప్రభుత్వం కూర్చుని పరిష్కరించుకోవాలన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక్క అడ్మిషన్ కూడా జరగదన్నారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పై విచారణ చేయడం తప్పు కాదన్నారు. కాలేజీలపై పర్యవేక్షణ అధికారం వర్సిటీలకు ఉందన్నారు. విచారణలు వైరుధ్యాలు పెంచుతాయే తప్ప పరిష్కారం చూపవంటోన్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ యాజమాన్యాలంతా కూడా కళాశాలలు బంద్ పిలుపునిచ్చాయి. నిరవధికంగా కూడా బంద్ జరుగుతూ ఉన్నాయి. ఇక దీని మీద రేపు 8వ తారీఖు రోజు యాజమాన్యాలంతా కూడా భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాయి. దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. ఒక కమిటీ కూడా నియమించింది ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎపిసోడ్ మీద. అందులో కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా ఉన్నారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సరే ఏంటి సార్, ఈ వివాదాల ఫీజు రియంబర్స్మెంట్ ఓవరాల్గా ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవటం చేత కాలేజీలు ఇబ్బందుల్లో ఉన్నాయి అనేది ఇక అది నిర్వివాదాంశం. ప్రభుత్వానికి కూడా దానిపై భిన్నాభిప్రాయం ఏం లేదు. అందరు కూడా అనేది ఏంటంటే కాలేజీల యాజమాన్యాలు ప్రత్యేకించి ఈ స్కూలు రావాల్సిన రీయింబర్స్మెంట్ ఫీజు రాకపోవటం చేత బయట నుంచి మేము అప్పు తెచ్చి కాలేజీ నడపాల్సి వస్తుంది. సకాలంలో జీతాలు ఇవ్వలేకపోతున్నాం. దానివల్ల విద్యా ప్రమాణాలు బాగా దెబ్బతింటున్నాయి. ఇది నష్టం చేస్తున్నది. కాలేజీలో ఒకవైపు విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి, మరోవైపు మా కాలేజీలు కూడా ఇక నిలబడలేని స్థితి వస్తుంది. ప్రతి ఏడు కొన్ని కాలేజీలు మూతబడిపోతున్నాయి. కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్ విషయమే ఒక నిర్ణయము గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని ఒక నిర్ణయం చేయాలనేది ఆ కాలేజీల యొక్క ప్రధానమైనటువంటి డిమాండు. ప్రభుత్వం ఇస్తానని అంగీకరించింది, కానీ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక దుస్థితి వాళ్ళు కూడా చెల్లించలేకపోతున్నారు. చెల్లించలేకపోతే కాలేజీలకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఆ కాలేజీలు నడవవు. ఇది సమస్యే. దీన్ని సీరియస్గా ఆలోచించి పరిష్కరించుకోవాలి. మరి పేపర్లో వచ్చిన వార్తల ప్రకారమేమో ఎట్లా చేద్దాం ఈ సమస్యకు అనేది, ప్రధానంగా వనరుల సమీకరణ ఎట్లా చేయాలనేది ఒకటి ఆలోచన ఉన్నట్టుగా అనిపించింది నాకు. ఇంతవరకు నేను జీవో ఆర్డర్ కాపీని అది చూడలేదు. చూస్తే కానీ కళాశాలలు ఇట్లా మూతపడడం సరైందంటారా? ప్రస్తుతం ఏ కాలేజీ కూడా ఇష్టపడదు, మూత పెట్టాలని ఏ కాలేజీ కూడా ఇష్టపడదు. ఎందుకంటే ఆ కాలేజీ విద్యార్థుల పైన వాళ్ళకు ఉండే పట్టు కానీ, కాలేజీలో ఉన్న క్రమశిక్షణ కానీ మళ్ళీ పునరుద్ధరించడం అంత మామూలు విషయం కాదు. అయినను వాళ్ళు సమ్మెకూతున్నారంటే వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో కూడా మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఈ మొత్తం నేపథ్యంలో ఒక సీరియస్గా రివ్యూ చేసి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యకు ఒక తుది పరిష్కారాన్ని ఒకదాన్ని వెతకవలసిన అవసరం అయితే ఉంది. అది నా దృష్టిలో ఇవాళటి పరిస్థితి. యాజమాన్యాలు కూడా చెప్తూ ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కళాశాలలన్నీ కూడా విద్యార్థులు లేకుండానే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారు, అక్కడ ఫ్యాకల్టీస్ లేవు, ఇట్లాంటివి కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి యాజమాన్యాలకు సంబంధించిన అంశంలో. ప్రభుత్వం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి అనేది కూడా ప్రభుత్వం చెప్తుంది. కానీ యాజమాన్యాలు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. విచారణ పేరు ఎంక్వైరీలు ఏంటి, విచారణలు ఏంటి అని కూడా యాజమాన్యాలు చెప్తాయి. ఏదైనా అడ్మిషన్స్ అనేవి అంతిమంగా గవర్నమెంటు అప్రూవల్తో జరుగుతుంటాయి. కాబట్టి ఏంటంటే గవర్నమెంటు ఆమోదం లేకుండా ఏ ఒక్క అడ్మిషన్ కూడా జరగదు. మన దగ్గర సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్ కదా, ఎంసెట్ ర్యాంకుని బట్టి వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి దానికి ఒక 2-3 విడతలు పిలుస్తారు, పిల్లల్ని పిలిచి సెలెక్షన్ చేసి క్లోజ్ చేస్తారు దాన్ని. కాబట్టి అట్లా అయ్యే ఛాన్స్ లేదు. బహుశా వేరు అంశాలు గవర్నమెంట్ పరిశీలన చేయాలనుకుంటుందో ఏమో, దానిపై నేను వివరంగా పరిశీలన చేయలేదు. కానీ అడ్మిషన్స్ అక్రమంగా చేసుకునే అవకాశం లేదు. ఏమున్నా మేనేజ్మెంట్ కోటా సీట్ల విషయమే కొంత వివాదం. కానీ మేనేజ్మెంట్ కోటా సీట్లకి గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వదు. రియంబర్స్మెంట్ అడిగితే ఇట్లా ఎంక్వైరీలు విచారణలు చేపట్టడం సరైన అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది.
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తున్నప్పుడు ఎంక్వైరీ చేయటం తప్పని కాదు, కానీ అనుమానించాల్సిన ఆ అడ్మిషన్లను అనుమానించాల్సిన అవసరం అయితే లేదు. అడ్మిషన్లు ఏ అడ్మిషన్లు అయినా కానీ లీగల్గా ఎంసెట్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి దాన్ని మనం అనుమానించవలసిన అవసరం ఏం లేదు. కాలేజీలో సదుపాయాలు ఎట్లున్నాయి, టీచర్స్ ఫెసిలిటీస్ ఎట్లున్నాయి, అదేవిధంగా విద్యా బోధన సామర్థ్యం ఉందా లేదా కాలేజీకి, అవన్నీ చూసుకోవచ్చు. దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే కాలేజీకి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత మరి అవన్నీ కూడా సరిగ్గా వాటిని పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత మొత్తం రాష్ట్రంలో ఉన్న విద్యా ప్రమాణాల రీత్యా వాటి మీద కొంత ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేసుకోవాల్సిన అవసరము ఉంది. దానికి కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీలు కానీ వాటికి ఒక బాధ్యత ఉంటుంది. వాళ్ళు వెళ్ళాలి, చెక్ చేసుకోవాలి, ఆ ఉన్న టీచర్స్ పరిస్థితి ఏంది, వాళ్ళు తగినటువంటి క్వాలిఫికేషన్స్తో ఉన్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవడానికి చట్టపరమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ ఇక కొత్తగా సృష్టించాల్సింది కూడా ఏం లేదు. యూనివర్సిటీ చూసుకోవచ్చు, దాన్ని కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా రకరకాల అవసరాల కోసం వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. దాంట్లో అనుమానం లేదు. ఆ విషయాలపైన ఆల్రెడీ ఒక నిఘా అనేది ఉంది. కాబట్టి ఇది నా దృష్టిలో మళ్ళీ ఈ వైరుధ్యాన్ని తీవ్రతరం చేయటం మంచిది కాదు. అంతిమంగా జరగవలసింది ఏంటంటే ఒక పరిష్కారమే. ఆ పరిష్కారం ఉభయతారకంగా ఉండాలి. అటు కాలేజీలకు, ఇటు గవర్నమెంట్కు, అదేవిధంగా పిల్లలకు ఉపయోగపడే రీతిలో ఉండాలి. దానికోసం అయితే ఒక ప్రయత్నం సీరియస్గా జరగవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం తప్పకుండా అతి త్వరలో దానికి ఒక పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నా, దొరకాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో వ్యవసాయం చేయలేని వాళ్ళు కూడా రుణాలు పొందిండ్రు, అగ్రికల్చర్కి సంబంధించి అనేక నిధులు దుర్వినియోగం అయ్యాయి అనేది కూడా ఉంది. సో సేమ్గా ఈ ఫీజు రియంబర్స్మెంట్లో కూడా అట్లాంటిదే నిధులు దుర్వినియోగం జరిగింది అనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. సో గత 10 ఏళ్ళు చేయని ఈ యాజమాన్యాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు చేయవలసి వస్తుంది, సమైక్య ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అనేది కూడా ఉంది. నిఘాకు సంబంధించినటువంటి ఆల్రెడీ అంగీకరించినటువంటి చట్టంలో పేర్కొన్నటువంటి పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారము ఎవరైనా కాలేజీలను దానికి పర్యవేక్షణ చేసే అధికారము యూనివర్సిటీకి ఉంది. ఆ పర్యవేక్షణ చేయాలి, చేయకూడదని ఎవరన్నా అనటానికి లేదు. తప్పనిసరిగా పర్యవేక్షణ జరగాలి, వాస్తవాలను తెలుసుకోవాలి, సరిగ్గా బోధన జరిగేటట్టుగా కూడా చూసుకోవాలి. ఇవన్నీ అవసరం. ఇయాలటి రేపటి సమాజ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయవలసిందే. ఇప్పటికి ఉన్నాయి కూడా పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను మనం పాటించి వీటిని ఇవి కాలేజీలకు సంబంధించిన పరిస్థితిని ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయాలి. దానికి నేను అనుకోవటం కాలేజీల వైపు నుంచి కూడా అభ్యంతరం ఏమి ఉండదనే అనుకుంటున్నా. ఇప్పటికి కూడా వాళ్ళు సహకరిస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం జరుగుతుంది, వాళ్ళు సహకరిస్తూనే ఉన్నారు. ఇది ఈ పర్యవేక్షణ వేధింపులకు దారితీయరాదనేది ఒకటే కాలేజీల వైపు నుంచి ఉన్న అభ్యంతరం. ఇవాళ ఏంటంటే అంతిమంగా ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి రాష్ట్రం యొక్క అభివృద్ధికి అది ఒక మూల స్తంభంగా నిలిచింది. ఆ విద్యా వ్యవస్థ, అదేవిధంగా డిగ్రీ విద్యా వ్యవస్థను మనం కాపాడుకోవాలి. ఈ పూర్తిగా ప్రైవేట్ మీద ఆధారపడటమే గతంలో ప్రభుత్వాలు చేసిన పెద్ద తప్పిదం. ప్రభుత్వమే కనుక సొంతంగా కాలేజీలు పెట్టి మంచి ప్రమాణాలతో విద్యను అందిస్తే అంతిమంగా ఏమైతే అంటే ఆ ప్రమాణాలను ప్రైవేట్ కాలేజీలు కూడా పాటించవలసి వస్తుంది. అడ్మిషన్ కోసం ఈ కాలేజీలతో పోటీ పడే క్రమంలో ప్రైవేట్ కాలేజీలు కూడా ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నేను అనుకోవటం ఏంటంటే ఆ పద్ధతిని పాటించడం ఉపయోగకరమని నేను భావిస్తున్నాను. దీని మీద ఫీజు రియంబర్స్మెంట్ నిధుల మీద ప్రభుత్వం ఒక కమిటీని కూడా నియమించింది. అందులో మీరు కూడా సభ్యులుగా ఉన్నారు. సరే ఏంటి సార్ కమిటీ ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతుంది? ఇంకా ఏంది దాని ఆర్డర్ కూడా నేను చూడలేదు. పేపర్లో చూసిన వార్తే కానీ ఆర్డర్ చూడలేదు. ఆ వార్త దాని ఆర్డర్ చూసినాక అప్పుడు ఏముందో చూసినాక అప్పుడు మాట్లాడతాను. పరీక్షల సమయం ఉంది ఇప్పుడు మొత్తం కూడా. ఇట్లాంటి టైంలో యాజమాన్యాలు కాలేజీలో మూసివేత పిలుపునివ్వడము, కాలేజీలు బంద్ పెట్టడము ఎట్లా చూస్తారు? వాళ్ళతో ఏమైనా మాట్లాడతారు?
మంచిది కాదు. ఒక పరిష్కారం వెతకాలి. పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇటు కాలేజీలు కూడా అడుగు ముందుకు వేయాలి. ఎవ్వరం కూడా దాంట్లో మళ్ళీ రెండవ అభిప్రాయానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇది కీలక సమయం. ఫస్ట్ సెమిస్టరు ముగింపుకు వచ్చి సంవత్సరంలో రెండవ సెమిస్టర్ మళ్ళీ డిసెంబర్లోనూ జనవరిలోనూ మొదలవుతుంది. కాబట్టి ఈ విద్యా సంవత్సరం పూర్తిగా దెబ్బతినకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఇది పరిష్కారం కావాలి. ఇది మొత్తంగా ఇట్లానే కొనసాగితే ఏమవుతుందంటే ప్రమాణాలు దెబ్బతింటాయి. రేపు ఇతర ప్రపంచంలోని ఇతర యూనివర్సిటీలు కూడా మనల్ని అనుమానించడానికి, ఇక్కడ విద్యా ప్రమాణాలను శంకించడానికి అవకాశం కలుగుతుంది. అవన్నింటికీ కూడా తావు ఇవ్వకూడదు. ఇవ్వకుండా దీన్ని కూర్చొని చర్చించి పరిష్కరించి దీనికి ఒక మధ్య మార్గం ఉభయులకు ఉపయోగపడేది. ముఖ్యంగా పిల్లలకు లాభం చేయాలి. అదే కదా మనకి ఇవాళ లక్ష్యం, పిల్లలే కదా. వాళ్ళకు మంచి విద్య దక్కాలన్నదే మనందరి కోరిక. ఆ పిల్లలకు లాభం జరిగే విధంగా ఒక పరిష్కారాన్ని వెతకాలి. ఒకటి అనుకున్నారు, కొంత అయినా మనం చెల్లించగలమని ప్రభుత్వం ఆశించింది. కానీ పాత ప్రభుత్వం నుంచి వీళ్ళకు దక్కినటువంటి అప్పుల కారణంగా వీళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఓవరాల్గా రేపు జరిగే 8వ తారీఖు సమ్మెకి వెళ్తున్నారు వారు. బహిరంగ సభ కూడా పిలుపునిచ్చారు. ఇప్పటికీ 2 రోజులు 3 రోజులు అవుతుంది కళాశాలలు బంద్ పెట్టి. సో మీరు కూడా ఒక కమిటీ నియమించింది, అందులో మీరు కూడా ఉన్నారు. సో ఏం చెప్తారు ఓవరాల్గా? ఇటు ప్రైవేటు యాజమాన్యాలకి ఏం చెప్తారు, ఇటు ప్రభుత్వానికి ఏం చెప్తారు? ఈ పరిష్కారానికి ఓవరాల్గా ఎలా పుల్ స్టాప్ చేస్తారు? అంటే మొత్తం మీద రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు చేయబట్టి ప్రపంచ స్థాయి మంచి ప్రమాణాలు కలిగిన నిపుణులను మనం అందించగలుగుతున్నాం అనేక రంగాలకు. కాబట్టి మనకున్నటువంటి ఆ పరపతిని పోగొట్టుకోవద్దు. అది ఇవాళ జాగ్రత్త పడవలసిన అవసరం ఇటు విద్యా సంస్థల మీద ఉంది, అటు ప్రభుత్వం మీద ఉంది అని నేను ప్రధానంగా చెప్పదలిచాను. సో ఇది పరీక్షల సమయం అయినప్పటికీ ఏ విద్యార్థికి నష్టం కలగకుండా ఇటు ప్రైవేటు ఉన్నత యాజమాన్యాలు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు, ఇద్దరు కూడా కూర్చొని ఒక సమస్యకు పరిష్కారం చేసుకునే విధంగా మాట్లాడుకోవాలి. ఏ విద్యార్థి కూడా నష్టపోకుండా ఇందులో ఇటు యాజమాన్యాలు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు చొరవ తీసుకోవాలనేది అయితే చేస్తున్నారు. ఇక ఈ కమిటీకి సంబంధించిన అంశంలో ఇప్పటివరకు ఎలాంటి ముందుకు వెళ్ళలేదు, ఎలాంటి ప్రొసీజర్ చూడలేదు. ఒకవేళ ఆ విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద అయితే ఆలోచిస్తామనేది అయితే కోదండరాం చెప్తున్నారు. వీళ్ళు గౌతమ్ వెంకట్, హైదరాబాద్.